ఇవాళ పశు ఉత్పత్తిలో చాలా వరకు కూడా నాణ్యమైన జాతిని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆధునికంగా అనేక సాంకేతిక విధానాలతోటి ఉత్తమ జాతిని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పిండ మార్పిడి ద్వారా ఎటువంటి లాభాలు ఉన్నాయి, పిండ మార్పిడి చేస్తే ఎట్లాంటి జాతిని అభివృద్ధి చేసుకోవచ్చు ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి చదలవాడ పశు ఉత్పత్తి కేంద్రం పశు వైద్యులు డాక్టర్ డి కృపారావు గారు మన ముందున్నారు. వారి ద్వారా ఈ పిండ మార్పిడి విధానాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తేనండి. సార్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఆధునిక మరి విధానంతోటి చాలా వరకు దూడల ఉత్పత్తిలో అయితేనేమి నాణ్యమైన జాతిని అభివృద్ధి చేయడంలో అనేక విధాలుగా ఆధునిక పద్ధతులను మరి తీసుకురావడం జరుగుతుంది. ఈ పిండ మార్పిడి పద్ధతి వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? మనం జాతి అభివృద్ధి చేయడానికి మనకు చాలా పద్ధతులు ఉన్నాయి. వాటికి మనకి ఇప్పుడు తెలిసింది అయితే గత 10-15 సంవత్సరాల నుంచి మనకు తెలిసింది, మనం విన్న పేరు కృత్రిమ గర్భధారణ, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటారు. ఈ పద్ధతి ద్వారా మనం జాతిని అభివృద్ధి చేయాలంటే ఒక 10 నుంచి 15 సంవత్సరాల తరం పడుతుంది. ఒక నాటు గేదెని తీసుకొని లేదా నాటు ఆవుని తీసుకొని ఒక మంచి జాతి గల ఆవుగా మనం తయారు చేయాలంటే 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది ఈ కృత్రిమ గర్భధారణ ద్వారా. ఆ తర్వాత ఇంకొంచెం బెస్ట్ టెక్నాలజీ లాగా సెక్స్ ఆర్టెడ్ సెమెన్ అంటే పెయ్యి దూడలు మాత్రమే పుట్టే పథకం అని ఒకటి వచ్చింది. దీని ద్వారా జాతీయ అభివృద్ధి ఇంకొంచెం దగ్గరికి వచ్చింది. 10-15 సంవత్సరాలు కాకుండా దాంట్లో సగం ఒక 4-5 సంవత్సరాల్లోనే జాతీయ అభివృద్ధి చేసేట్టు చేశారు. దీనికంటే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీగా పిండ మార్పిడి పద్ధతిని తీసుకొచ్చారు. పిండ మార్పిడి పద్ధతి అనేది ఏంటంటే ఒక మంచి జాతి గలటువంటి ఆవు నుంచి అదే జాతి గల దూడ రావాలంటే మనకి ఒక నాటు గేదెకి తీసుకుంటే మనం ఇంతకుముందు చెప్పిన పద్ధతి ప్రకారం చేసినట్లయితే ఒక 10 నుంచి 15 సంవత్సరాలు పడుతూ వస్తుంది. ప్రతిసారి తల్లి నుంచి సగము తండ్రి నుంచి సగము వచ్చి అట్లా డెవలప్ అవుతూ 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత మాత్రమే పూర్తి స్థాయి జాతి అభివృద్ధి చెందిద్ది. కానీ ఈ పిండ మార్పిడి పద్ధతిలో సంబంధం ఏంటంటే ఇప్పుడు నాటు గేదె మన దగ్గర ఉన్నప్పటికీ దాని లక్షణాలతో ఏ సంబంధం లేకుండా మనం మంచి జాతి కలిగినటువంటి ఒక తల్లిని ఒక తండ్రిని తీసుకొని వాటి నుంచి అండము శుక్రకణం తీసుకొని ప్రయోగశాలలో మనం పిండాన్ని ఏర్పరుస్తాం. అంటే ఆ పిండం మంచి నాణ్యత గల పిండం. సో ఆ పిండాన్ని ఇప్పుడు మనకు ఉన్నటువంటి నాటు గేదెలో గర్భంలో వేస్తాం. కానీ నాటు గేదె యొక్క లక్షణాలు ఏమీ ఆ పిండానికి రావు. సో ఆ పిండం అనేది ఒక మంచి జాతి కలిగినటువంటి తల్లి తండ్రి ద్వారా ఏర్పడిన పిండము. దాన్ని మన దగ్గర ఉన్నటువంటి ఒక నాటు గేదె కానీ ఆవులో కానీ వేస్తే అది 9 నెలల తర్వాత మనకి ఒక బిడ్డగా వస్తుంది. అది మంచి జాతి దూడ. అదే మనం ఇంత చెప్పిన పద్ధతిలో రావాలంటే అది 10 నుంచి 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఒక 9 నెలల వ్యవధిలోనే ఒక మంచి జాతి కలిగినటువంటి దూడ మనకు వస్తుంది. ఈ పద్ధతిని మనం ఏమన్నా అంటే పిండ మార్పిడి పద్ధతి. అంటే పిండాన్ని మనం ప్రయోగశాలలో తయారు చేస్తాము. ఆ పిండాన్ని మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని అద్దె గర్భం అంటారు. సో సర్రోగసి పద్ధతి అంటారు హ్యూమన్లో వీటిలో. సో ఆ సర్రోగసి ఆవుకి గేదెకి మనం అనేది పిండాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ మంచి జాతిగా దూడని మనం బయటకు తీస్తాం. సో ఇది తల్లితో ఎటువంటి పోలికలు ఉండవు. తల్లి నాటిదైనప్పటికీ దూడ మాత్రం మంచి విత్తనం కలిగి ఉంటుంది. ఈ విధంగా మన జాతి అభివృద్ధి చాలా ఒక 10-15 సంవత్సరాలు పట్టే జాతీయ అభివృద్ధి ఈరోజు ఒక సంవత్సరానికే వచ్చింది. ఇంకో ముఖ్య విదేశం ఏంటంటే ఒకేసారి ఒక దూడే పుట్టించగలం. కానీ ఇక్కడ మనం ఒక మంచి విత్తనం కలిగినటువంటి ఆవు నుంచి అట్లాగే తండ్రి నుంచి మనం చాలా అండాలు, ఒక ఆవు నుంచి 10 అండాలు తీసుకున్నామంటే 10 పిండాలు పుట్టించగలం. 10 పిండాలని 10 నాటు గేదెల్లోకి ఇచ్చాం లేదా 10 నాటు ఆవుల్లోకి ఇచ్చాం అనుకో, ఎట్ ఏ టైం 10 దూడలు పుట్టించే అవకాశం కూడా ఉంది. అంటే ఒక్క సంవత్సరంలోనే 10 జాతికి అయినటువంటి దూడలు పుట్టించడం అనేది గొప్ప విషయం. అట్లా ఒక జనరల్గా ఒక మంచి ఆవు తీసుకుంటే దాని జీవిత కాలంలో మొత్తం మీద తీసుకుంటే సంవత్సరానికి ఒక దూడ తీసుకుంటే 10-15 దూడలు మాత్రమే ఇవ్వగలం. కానీ ఈ పద్ధతి ప్రకారం నెలకోసారి 10 పిండాలు తీసుకుంటే సంవత్సరానికి 100 దూడలు పుట్టించవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించిన పిండాలను తీసుకొచ్చి మనం వేరే నాటు దూడల్లోనూ నాటు గేదెల్లోనూ ఇస్తాం కాబట్టి ప్రతిసారికి ఒక 10 వస్తానే ఉంటాయి. అట్లా ఒక ఎనిమల్ని, ఒక మంచి జాతి గల ఎనిమల్ నుంచి ఒక 1000 దాకా మనం దూడలన్నీ పుట్టించగలం. అటు గొప్ప టెక్నాలజీ ఇది. జనరల్గా అది లైఫ్ టైంలో మహా అయితే ఒక 10-15 ఇవ్వగలదు. కానీ దీని ద్వారా కొన్ని 100,000 దూడలన్నీ పుట్టించగలం మంచిగా. సో ఇది ఒక గొప్ప మంచి టెక్నాలజీ అన్నమాట పిండ మార్పిడి పద్ధతి అనేది. బట్ ఈ టెక్నాలజీలో కొంచెం అంతా ల్యాబ్లో కూర్చుకున్నది కొంచెం వ్యయప్రాయమైనది. ఇది ప్రస్తుతం మన గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీగా చేస్తుంది దీన్ని. ఇట్లాగే మన చదలవాడ ఫామ్లో ఈ పిండ మార్పిడి పద్ధతి అనేది మన ఒంగోలు ఆవులో మనం గిరిజాతి యొక్క దూడను పెట్టాం. అంటే గిరిజాతి యొక్క తల్లి నుంచి అండం తీసుకొని గిరిజాతి యొక్క తండ్రి నుంచి శుక్రకణం తీసుకొని ల్యాబులో ప్రయోగశాలలో పిండాన్ని ఏర్పరిచి మంచి జాతి గల గిరిజాతి పిండాన్ని ఏర్పరిచి మన ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు ఆవులో మనం దాన్ని పిండాన్ని ఎక్కించడం జరిగింది.
అది 9 నెలల తర్వాత అది ఈని ఒంగోలు దూడ మనకి వచ్చింది. మన ఫామ్లోనే మనం పుట్టించాము. అది గిరిజాతి దూడ. సో ఒంగోలు ఆవుకి గిరిజాతి దూడ అంటే ఒంగోలు ఆవు యొక్క లక్షణాలు ఏమీ దానికి ఉండవు. సో దాని తల్లిదండ్రులు గిర్రి యొక్క తల్లి తండ్రి. సో అద్దె గర్భం మాత్రమే ఒంగోలు ఆవు ఇచ్చింది. సో అటువంటి టెక్నాలజీ మన ల్యాబ్లో చేసాము. అట్లాగే మన దగ్గరలో ఉన్నటువంటి మార్టూర్లో కూడా ఒక ఒంగోలు ఆవుకి చేసాము అక్కడ. సో ఆ ఒంగోలు ఆవుతో సంబంధం లేదు, ల్యాబ్లో తయారు చేసిన పిండాన్ని అక్కడ ఇచ్చాము. అట్లాగే ఇక్కడ మన దగ్గర ఇంకా చాలా ఎంబ్రియోస్ ఉన్నాయి. ఈ పిండాలు ఆవులకు కూడా మనం సంవత్సరానికి ఒక 10-15 ఎనిమల్స్ సెలెక్ట్ చేసుకొని మంచిగా ఉన్న ఎనిమల్స్ తీసుకొని మనం అద్దె గర్భాలుగా తీసుకొని వాటిని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క పథకాన్ని మనం ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ చేస్తూ ఉన్నాము. ఇది సక్సెస్ అయితే ఫీల్డ్లో కూడా ఇంకా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయని కోరుకుంటున్నాను. సార్, మరి నాణ్యమైన దూడలను పుట్టించుకున్న తర్వాత వాటిలో మరణాల శాతం లేకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు? దూడల పెంపకం అనేది ఒక పశు యాజమాన్య పద్ధతిలో అతి క్రూషియలమైన పద్ధతి. ఎందుకంటే ఈ నేటి దూడలే రేపటి పాడి పశువులు అంటాం. ఒక ఆడదూడ కానీ మనం సక్సెస్ఫుల్గా దాన్ని 3 సంవత్సరాలు కాపాడుకున్నామంటే దాని నుంచి ఇంకొక ఆడదూడ వచ్చే అవకాశం ఉంది. సో నేటి బాలలే రేపటి పౌరుల్లాగా ఒక లేగ దూడే రేపటి పాడి ఆవు కాబట్టి లేగ దూడలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా అది పుట్టగానే దానికి మనం పాలు అనేది మర్చిపోతాం. జున్ను పాలు తాపడం అనేది చాలా ఇంపార్టెంటు. సో ఎంత తాపాలి? ఏదో 1/2 కేజీ 1/4 కేజీ కాకుండా దాని శరీర బరువులో 10వ వంతు. సో జనరల్గా మనకి 20 నుంచి 30 కేజీల బరువు గల దూడ మనకు పుడుతుంది అంటే దాని శరీరంలో 10వ వంతు అంటే 2 లీటర్లు. అంటే ఉదయం 1 లీటరు, సాయంత్రం 1 లీటర్ తాపాలి. అలా తాపినప్పుడు మాత్రమే అది. సో ఈ జున్ను పాలలో ఏముంటాయి అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి కారకాలు ఉంటాయి, యాంటీబాడీస్ అంటాం. అవి కానీ ఆ జున్ను పాలు కానీ ఎంత త్వరగా తాగిస్తే అంత మంచిది. అట్లా ఈయన ఒక 4-5 గంటల తర్వాత తాపించినా ఉపయోగం లేదు. ఎంత త్వరగా ఈయన అరగంట నుంచి గంట లోపే పాలు తాపించాలి. అలా తాపించినప్పుడు మాత్రమే ఆ జున్ను పాలలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తి కలిగించిన కారకాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఆ యొక్క దూడకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా వస్తుంది. సో తద్వారా అది వ్యాధులు బారు పడదు. సో అది మరణించదు. దాన్ని ఆ విధంగా కాపాడుకునే మెయిన్ పర్సంటేజ్ అదేను. ఆ తర్వాత మిగతా అన్ని వ్యాధులు ఇవన్నీ కూడా వేరే. మెయిన్ ఏంటంటే సో జున్ను పాలను ముర్రు పాలు అంటాం. ముర్రు పాలను తాపించడం అనేది ముఖ్యమైన ఘట్టము. సో అది కూడా ఎంత తాపించాలంటే దాని శరీర బరువులో 10వ వంతు. సో 20 కేజీల దూడ మనకు వచ్చిందంటే ఉదయం 1 లీటరు, సాయంత్రం 1 లీటర్ మనం జున్ను పాలు తాగిస్తే అట్లా 3 రోజుల వరకు తాగించాలి. అది మెయిన్ స్టెప్పు. ఆ తర్వాత మనం టీకాలు కానీ ఇవన్నీ తర్వాత చూసుకోవాలి ఫస్ట్. అట్లాగే దూడల్లో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే నులుపురుగులు ఉంటాయి. నులుపురుగులు అది గడ్డి మేయక ముందు నుంచే కడుపులో కూడా నులుపురుగులు రావచ్చు దానికి. సో ఫస్ట్గా మనకి వారం రోజులకే మొట్టమొదటిసారిగా నులుపురుగులు మందు తాపాలి. మనం నెలకి 2 నెలలకు పోస్తాము. అట్లా కాకుండా వారానికి మనం నులుపురుగు మందు తాపినట్లయితే కడుపులో ఉన్నటువంటి నులుపురుగులన్నీ కూడా చనిపోతాయి. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ వారం తర్వాత చేసిన తర్వాత మళ్ళీ 3 నెలలు వచ్చేవరకు 15 రోజులకు ఒకసారి చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ వారానికి చేసుకోవాలి. తర్వాత 3 నెలల వయసు వచ్చేవరకు 15 రోజులకు ఒకసారి చేసుకోవాలి. ఆ తర్వాత 3 నెలల నుంచి 6 నెలల వయసు మధ్యలో నెలకు ఒకసారి చేసుకోవాలి. 6 నెలల తర్వాత నుంచి మనం 3 నెలలకు ఒకసారి చేసుకున్నా ఇబ్బంది లేదు. కానీ ఫస్ట్ 3 నెలలు మన నులుపురుగు మందు అనేది కంపల్సరీ జాగ్రత్తగా చేసుకోవాలి. ఈయన వారానికి చేసుకోవాలి. తర్వాత 3 నెలల వయసు వచ్చేవరకు 15 రోజులకు ఒకసారి చేసుకోవాలి. 3 నెలల నుంచి 6 నెలల వయసు వచ్చేవరకు నెలకు ఒకసారి చేసుకోవాలి. సో ఈ 6 నెలల్లోపు నులుపురుగు మందు తాపకపోతే సో మెడవిరుపుడు వ్యాధి వచ్చి చనిపోయే అవకాశం ఉంది. అట్లాగే తెల్లగా పారే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కడుపులో నులుపురుగులు ఎక్కువ ఉండడం వల్ల వచ్చే సమస్యలు. సో అలా వచ్చినప్పుడు మనం కాపాడే శాతం తక్కువగా ఉంటుంది. సో ఇది కానీ మనం మెయిన్గా జున్ను పాలు ఒకటి, నులుపురుగులు ఒకటి చేయగలిగితే 3 నెలల నుంచి 6 నెలల వరకు మనం దూడను కాపాడగలిగితే ఆ తర్వాత దూడల మరణాల సంఖ్య ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. మెయిన్ మరణాలు మనకు వచ్చేది కూడా 3 నెలల లోపే ఎక్కువగా వస్తాయి. అది కూడా పాలు సరిగా తాపించకపోవడం వల్ల, ఈ నులుపురుగులు మందు మనం వేయకపోవడం వల్ల వచ్చే సమస్య వల్లే ఎక్కువగా చనిపోద్ది. ఆ తర్వాత మనకి దూడలకు ఇచ్చేటువంటి వ్యాధులు మనకి గాలికుంటు వ్యాధి అని ఒకటి వస్తుంది. అట్లాగే హెచ్ఎస్ జబ్బవాపు అని ఒకటి ఉంటుంది. అట్లాగే గొంతు వాపు అని ఉంటాయి. ఇలాంటి వ్యాధులకు మనం టీకాలు వేసుకుంటాం. సో 4 నెలల పై నుంచి మనం గాలికుంటు వ్యాధి టీకా వేస్తాము. అట్లాగే 6 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేస్తాము. ఆ తర్వాత తెల్ల పశువులకు మాత్రమే జబ్బవాపు టీకా వేస్తాము. సో ఈ టీకాలు మనకు అందుబాటులో ఉంటాయి. గవర్నమెంట్ అనేది మనకి సప్లై చేస్తుంది. ఈ టీకాలని మన పశువైద్య సిబ్బంది మన ఇంటికి వచ్చి చేస్తూ ఉంటారు. వీటిని కంపల్సరీ మనం ఆయా సీజన్లను బట్టి ఈ టీకాలు వేసుకుంటా ఉంటే వాటికి ఆ జబ్బులు రాకుండా మనం కాపాడగలుగుతాము. ఆ తర్వాత దూడ పెద్ద అయినాక మనం పడ్డ అంటాము. మనం వదిలేసేది జాతి ఏదైనా ఉందంటే అది పడ్డ. ఎందుకంటే పడ్డవని నుంచి మనకు ఏం పాలు రావు, ఏమి రావు కాబట్టి దాన్ని సరిగా మేత మెయ్యం. సో పడ్డని మన పరిగా ఈ దూడ వయసు నుంచి సంవత్సరం నుంచి దాన్ని 3 సంవత్సరాల వరకు ఎవరైతే బాగా మేపుతారో ఖనిజ లవణాలు ఇచ్చి మంచి పోషకాహారం ఇచ్చి
మంచి దానా ఇచ్చి మేపుతారో అవి త్వరగా ఎదకొస్తాయి. త్వరగా ఎదకొస్తే త్వరగా కడతాయి. త్వరగా కడితే త్వరగా దూడనిస్తాయి. లేదంటే 3 సంవత్సరాలకి కట్టాల్సింది కాస్త 6 సంవత్సరాలు కట్టిద్ది. ఈ 6 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు మనం ఊరక మేపినట్టే అవుతుంది. దానివల్ల మనకి రైతుకి అనేది నష్టం కలుగుతుంది. సో ఈ పడ్డ వయసులో ఉన్నటువంటి దూడని మేనేజ్మెంట్ చేయడం అనేది చాలా ఇబ్బంది. యాజమాన్య పద్ధతిలో ఇంపార్టెంట్. సో 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు ఎవరైతే వాటి వల్ల మనకి ఏం ఉపయోగం లేకపోయింది అనుకోకుండా వాటిని ఎవరైతే మంచి దానా ఇచ్చి, మంచి మినరల్ మిక్చర్ ఇచ్చి, మంచి పోషకాలు ఇచ్చి పోషిస్తారో అవి త్వరగా మనకి ఎదకొస్తాయి. అవి త్వరగా కడతాయి. త్వరగా కడితే మనకు త్వరగా దూడొస్తుంది. దూడొస్తేనే మనకు ఆదాయం. దూడొస్తే మనకు పాలు వస్తాయి కాబట్టి సో ఆ పద్ధతి, ఆ యాజమాన్య పద్ధతి దూడల్ని తర్వాత పడ్డల్ని పోషించే పద్ధతి అనేది చాలా ఇంపార్టెంటు. సో ఆ పడ్డల తర్వాత మనకి ఒకసారి ఈనిన తర్వాత వచ్చేది మనం పాలు ఇచ్చాయి. ఈనినెమ్మటే కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈనెమ్మటే దూడకి సంబంధించిన మాయ పడడం కానీ, దూడ పాలు తాగితేనే మనకి మాయ పడిద్ది. జనరల్గా మనం మాయ పడిన తర్వాత పాలు తాపిస్తారు, కానీ దూడ పాలు తాగితే వెంటనే మాయ పడిద్ది. అలాంటి కొన్ని చిట్కాలు పాటిస్తే మనకి చాలా జాగ్రత్తగా ఉంటుంది. అట్లాగే దూడ ఈనిన తర్వాత ఈ మెయిన్ ప్రెగ్నెన్సీ టైంలో సూడి టైంలో ఉన్నటువంటి యాజమాన్య పద్ధతి చాలా ఇంపార్టెంట్. మెయిన్గా దూడ గర్భంలో పెరిగేది లాస్ట్ 3 నెలలు బాగా పెరిగిద్ది. సో జనరల్గా మనం ఫస్ట్లో బాగా కట్టిందనగానే మేత బాగా ఇస్తాము. లాస్ట్ 3 నెలలు దూడ పెద్ద అయిపోయి మేత తగ్గిస్తాం. అలా ఏముండదు. లాస్ట్ 3 నెలల్లోనే దూడ గర్భంలో బాగా పెరిగిద్ది. సో అప్పుడు బాగా మనకు సరైన మేత ఇవ్వాలి. ఎవరైతే అప్పుడు మంచి మేత, మంచి ఆహారం, మంచి దానా, మంచి మినరల్ మిక్చర్ అవన్నీ ఇస్తారో అప్పుడు దూడ ఆరోగ్యంగా ఈనిద్ది. సో ఎటువంటి సమస్యలు రావు. లేకపోతే దూడ ఈనడంలో ఇబ్బంది, మాయ వేయకపోవడాలు ఇవన్నీ వస్తాయి. వన్స్ మాయ వేయకపోతే అది అట్లే ఉండిపోద్ది. గర్భం నుంచి చీమి, మడి నుంచి ఇలా సమస్యలు వస్తాయి. ఆటోమేటిక్గా పాలు తగ్గిపోతాయి, జ్వరం వస్తుంది. ఒక్కోసారి ఆవు గేదె 2 చనిపోయే అవకాశం కూడా వస్తుంది. సో ఏదైతే మెయిన్ ఈ చూడి దశలో యాజమాన్య పద్ధతి చాలా ఇంపార్టెంట్. అది ముఖ్యంగా లాస్ట్ 3 నెలలు దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా. పిండ మార్పిడి పద్ధతి ఆవశ్యకత ఎంతవరకు ఉంది? పిండ మార్పిడి ద్వారా ఎటువంటి జాతిని అభివృద్ధి చేసుకోవచ్చు? ముఖ్యంగా ఈ జాతి అభివృద్ధిని కాపాడుకోవాలంటే ఎట్లాంటి పోషణ విధానాన్ని అనుసరించాలి? ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్తే.